Hello, hi, welcome all the competitive various and would be teachers. This is your Kiran Kodmuru. Yes, మరి TGT PGT అదేవిధంగా JL బయోసైన్స్ వాళ్ళకి ఎస్పెషల్లీ ఒక చిన్న టాపిక్ అయితే డెమో ఇస్తానండి నేను. సో చాలామంది రిక్వెస్ట్ మేరకు ఈ క్లాస్ అయితే చెప్పడం జరుగుతుంది. జస్ట్ మజిల్ యొక్క స్ట్రక్చర్ ఏంటి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది సార్. సో వాటిల్లో కొన్ని టర్మ్స్ అనేవి అంబిగ్యూసీ క్రియేట్ చేస్తున్నాయి. జస్ట్ ఒక చిన్న క్లారిఫికేషన్ అయితే ఇవ్వండి అని చెప్పారు. సో దాని గురించి నేను ఇప్పుడు ఈ క్లాస్ చెప్పబోతున్నాను. అండ్ మన ఛానల్లో వచ్చేసి డిస్క్రిప్షన్లో మన యాప్ అనేది లింక్ అనేది ఇవ్వబడిందండి. అండ్ డిస్క్రిప్షన్లో అదేవిధంగా డెమో వీడియోస్ కూడా ఇవ్వబడ్డాయి. ఒకసారి చూడండి, మీకు ఏమైనా యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అక్కడ నుండి క్లాసెస్ వినొచ్చు. రైట్, మరి మజిల్. సో మజిల్ దేనికి ఉపయోగపడుతుందని చూసినట్లయితే జనరల్గా ఎక్కడైనా సరే అండి. సో లోయర్ ఫైలా కావచ్చు, హయ్యర్ ఫైలా కావచ్చు, ఈవెన్ మమ్మల్స్ కావచ్చు, మజిల్ అనేది ఎక్కడైనా ఒక దానికి స్పెషల్ ఫీచర్ అనేది ఉంటుంది. ఏంటి అంటే కాంట్రాక్షన్ ఉంటుంది, రిలాక్సేషన్ ఉంటుంది, ఎగ్జైటబిలిటీ అనేటువంటి ఒక 3 ఫీచర్స్ అయితే ఉంటాయండి. సో మరి జనరల్గా మరి మనం యొక్క మజిల్ చూసినట్లయితే మజిల్ మొత్తం కూడా మనకి 3 టైప్స్ ఉంటాయనేసి మన స్కూల్ లెవెల్లో నేర్చుకుంటాం. సో ఒకటి వచ్చేసి ఏంటంటే వాలంటరీ మజిల్స్ అంటామండి. వాలంటరీ మజిల్స్గా చెప్తాం, వాలంటరీ. సో వీటిని ఇంకా ఏమంటామంటే స్ట్రియేటెడ్ మజిల్స్ అంటాం, స్ట్రియేటెడ్ మజిల్స్ అంటాం. ఓకేనా? సో లేదంటే వీటిని ఇంకా స్కెలిటల్ మజిల్ అని కూడా అంటాం, స్కెలిటల్ మజిల్స్ అని కూడా అంటాం. అండ్ సెకండ్ కైండ్ ఆఫ్ మజిల్స్ ఆర్ స్మూత్ మజిల్స్ అంటామండి, స్మూత్ మజిల్స్. లేదంటే వీటిని ఇంకా ఏమంటామని చూసినట్లయితే నాన్ స్ట్రియేటెడ్ మజిల్స్ అంటాం, నాన్ స్ట్రియేటెడ్. మనకు తెలిసిందే, ఇవన్నీ స్కూల్ లెవెల్లో చదువుకుంటాం. నెక్స్ట్ థర్డ్ కైండ్ ఆఫ్ మజిల్ వచ్చేసి కార్డియాక్ మజిల్ అండి, కార్డియాక్ మజిల్. సో మనకు తెలిసిందే వాలంటరీ స్ట్రియేటెడ్ స్కెలిటల్ మజిల్స్ అంటే ఏంటంటే, సో ఇఫ్ వీ వాంట్ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్, సో జనరల్గా మనకి ఈ యొక్క స్కెలిటల్ సిస్టమ్ కంటిపెట్టుకున్న మజిల్స్ ఏవైతేనో అవి ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన ఆధీనంలో పనిచేస్తాయండి. ఇఫ్ యూ వాంట్ టు మూవ్ యూ క్యాన్ మూవ్ కదా. కాబట్టి వీటిని ఏమంటున్నామంటే వాలంటరీ మజిల్స్గా చెప్పుకుంటాం, అంటే నియంత్రిత కండరాలు అంటామండి తెలుగులో అయితే. స్ట్రియేటెడ్ మజిల్స్ అంటున్నాం. ఎందుకు స్ట్రియేటెడ్ మజిల్స్ అంటున్నాం చూసినట్లయితే దీని యొక్క అల్ట్రా స్ట్రక్చర్ చూసినప్పుడు ఏంటంటే దీనిపైన మనకి స్ట్రైప్స్ అనేవి కనపడుతుంటాయి. ఇలా స్ట్రైప్స్ అంటే ఏంటి? గీతలండి, అడ్డు గీతలు కావచ్చు, నిలువు గీతలు కావచ్చు, వాటిని జనరల్గా స్ట్రైప్స్ అంటాం. ఇఫ్ యూ అబ్జర్వ్ ద అల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ ద పర్టిక్యులర్ స్కెలిటల్ మజిల్, దెన్ యూ కెన్ ఫైండ్ ద ప్లెంటీ ఆఫ్ స్ట్రైప్స్ ఆన్ ఇట్. సో కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే మనం స్ట్రియేటెడ్ మజిల్గా చెప్పుకుంటున్నాం. సో ఇలా ఇది వచ్చేసి వన్ కైండ్ ఆఫ్ మజిల్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ అవర్ బాడీ. అండ్ సెకండ్ కైండ్ ఈజ్ స్మూత్ మజిల్, ఓరల్స్ నాన్ స్ట్రియేటెడ్గా చెప్పుకుంటాం. మరి స్మూత్ మజిల్ అంటే ఎక్కడ ఉంటుంది, ఏం ఉపయోగపడుతుంది? నురుపు కండరాలు లేదంటే అనియంత్రిత కండరాలుగా చెప్తామండి వీటి తెలుగులో. సో మరి నాన్ స్ట్రియేటెడ్ అని ఎందుకంటే జనరలీ దీస్ డు నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రైప్స్ ఆన్ ఇట్. సో మనకి ఇలా ఉంటాయండి, జస్ట్ లైక్ స్పిండిల్ షేప్లో ఉంటాయి, దానిపైన ఎలాంటి స్ట్రైప్స్ గీతలు అనేవి ఉండవు. కాబట్టి వాటిని ఏమంటామంటే నాన్ స్ట్రియేటెడ్ మజిల్స్గా చెప్పుకుంటూ ఉంటాం. ఎస్పెషల్లీ దీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ అవర్ ఇంటర్నల్ ఆర్గాన్స్ యొక్క వాల్స్లో ఉంటూ ఉంటుంది. సో ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏంటి అని చూసినట్టయితే బ్లడ్ వెల్స్ యొక్క వాల్ కావచ్చు, లేదంటే ఆలిమెంటరీ కెనాల్, సో అంటే ఆహార నాళం యొక్క గోడల్లో కావచ్చు, చిన్న ప్రేవుల్లో కావచ్చు, పెద్ద ప్రేవుల్లో కావచ్చు, ఇలా మనకి ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాల్స్లో మనకి ఎస్పెషల్లీ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్సైడ్ అవర్ బాడీ. సో వాల్స్లో ఉంటుంది. దీస్ వీ కెనాట్ కంట్రోల్ ఇట్స్ మూమెంట్. సో వాటి యొక్క మూమెంట్ అనేది మనం కంట్రోల్ చేయలేమండి. దట్స్ వాట్ వీఆర్ ట్రీటింగ్ ఇట్ యాజ్ నాన్ ఇన్వాలంటరీగా చెప్తూ ఉంటున్నాం, ఇన్వాలంటరీ మజిల్గా చెప్తున్నాం. ఎందుకంటే మన ఆధీనంలో పనిచేయవు కాబట్టి. సో వెనెవర్ దే వాంట్ టు కాంట్రాక్ట్ దెన్ జస్ట్ దే కాంట్రాక్ట్ దెమ్సెల్వ్స్. సో ఇలా ఏంటంటే అవి వాటంతటనే పనిచేస్తుంటాయి. కాబట్టి వీటిని ఇన్వాలంటరీ మజిల్స్, లేదంటే నాన్ స్ట్రియేట్ అంటే స్ట్రైప్స్ ఏమి ఉండవు, స్మూత్ అంటే సో దీని యొక్క సర్ఫేస్ చూసినట్లయితే దట్ మీన్స్ ఏంటంటే స్ట్రైప్స్ ఉండవు కాబట్టి స్మూత్గా కనిపిస్తుంది, కాబట్టి వి కాల్ ఇట్ యాజ్ అ స్మూత్ మజిల్. అండ్ దెన్ కార్డియాక్ మజిల్ వచ్చేసి మనకు తెలిసిందే. కార్డియాక్ మజిల్ వచ్చేసి హర్ట్లో ఉండేటువంటి మజిల్స్ ఏవైతేనో కార్డియాక్ మజిల్స్గా చెప్పుకోవడం. దే లుక్ లైక్ స్ట్రియేటెడ్ బట్ ఇట్ యాక్ట్స్ యాజ్ స్మూత్ మజిల్. సో నునుపు కండరంలాగా పనిచేస్తుంది, చూడటానికి మాత్రం ఏంటంటే మనకి స్ట్రియేటెడ్ మజిల్ లాగా కనపడుతూ ఉంటుంది అనమాట. సో దిస్ ద వాట్ ది కార్డియాక్ మజిల్ ఇస్. లైక్ ఇప్పుడు మనకు టాపిక్లో వచ్చేసి ఎస్పెషల్లీ వీ షుడ్ టాక్ అబౌట్ దిస్ వన్. సో స్కెలిటల్ మజిల్ లేదంటే స్ట్రియేటెడ్ మజిల్గా చెప్పుకుంటాం. సో ఇది మన టాపిక్లో ఉందండి. టీజీటీ కావచ్చు, పీజీటీ కావచ్చు, JL జువాలజీలో కావచ్చు. సో ఇలా మనకి అన్నిట్లో ఉండేది అది అల్ట్రా స్ట్రక్చర్ అంట. సో మనం స్ట్రియేటెడ్ మజిల్స్ చూసినట్లయితే ఆల్మోస్ట్ మన బాడీ వెయిట్లో వచ్చేసి ఇవి ఆల్మోస్ట్ 40 to 50% ఆఫ్ బాడీ వెయిట్లో ఇది మజిల్స్ అనేవి మనకి ఉంటాయన్నమాట.
సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 100 kgs ఉన్నారనుకోండి, సో అతని యొక్క బాడీ వెయిట్లో స్ట్రెయిటెడ్ మజిల్స్ వచ్చేసి 40 to 50 kgs ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉంది. సో మరి మజిల్ యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే ఏ విధంగా ఉంటుంది, సో దీంట్లో ఉండేటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఏంటి, సో ఏమేమి పనిచేస్తాయని ఒకసారి చూద్దాము. సో మరి మజిల్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. ఫస్ట్ అయితే స్ట్రక్చర్ చూద్దాము, అండ్ దెన్ అల్ట్రా స్ట్రక్చర్ చూద్దాం, అండ్ దెన్ ప్రోటీన్స్ ఏంటి అనేది చూద్దాం. దాంట్లో ఉండేటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఏంటి, టీ ట్యూబులర్ సిస్టమ్ అంటే ఏంటి, ఇఫ్ పాసిబుల్ మజిల్ కాంట్రాక్షన్ కూడా చూడడానికి ప్రయత్నిద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మజిల్ అనుకుందామండి. సో మజిల్ మనకు తెలిసిందే, విత్ ద హెల్ప్ ఆఫ్ టెండన్ ఇట్ అటాచెస్ టు ద బోన్స్. సో ఇది టెండన్ అనుకున్నట్లయితే బోన్స్కి ఈ టెండన్ సాయం చేత అంటిపెట్టుకుంటూ ఉంటుంది. సో ఈ మజిల్ని మొత్తం కూడా ఏమంటామంటే వాట్ ఎవర్ ద మజిల్ హియర్ విచ్ ఇస్ ప్రజెంట్ హియర్, సో దీన్ని ఏమంటామంటే ఫేసియా అంటామండి. ఫేసియాగా చెప్తాం. సో ఇది ఎంటైర్ పార్ట్ అండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ బైసెప్, సో బైసెప్ తీసుకుని ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది మొత్తం ఏమంటామంటే ఒక ఫేసియాగా కన్సిడర్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా, కండరము. సో మరి ఈ కండరం చుట్టూ కూడా మనకి ఒక మెంబ్రెయిన్ ఉంటుందండి. సో మెంబ్రెయిన్ ఏమంటామని చూసినట్లయితే ఎపిమైసియం అంటాం. ఎపి అంటే బయట అండి, ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎపిమైసియం అంటాం దీన్ని. మైసియం విచ్ ఇస్ రిలేటెడ్ టు మజిల్. సో మజిల్ని చుట్టూ బయట వైపు ఉండేటువంటి లేయర్ ఏదైతే ఉందో దీన్ని ఎపిమైసియం అంటాం. ఇప్పుడే చెప్పారు కదా సార్ దీని ఫేసియా అంటే నాట్ ఓన్లీ ద అప్పర్ పార్ట్, సో ఈవెన్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్సైడ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ మజిల్ ఎంటైర్ పార్ట్ని మనం ఫేసియా అంటున్నాము. ఎపిమైసియం అంటే జస్ట్ దాని పైన ఉండేటువంటి లేయర్ అండి. ఒక బాక్స్ తీసుకుంటే బాక్స్ చుట్టూ ఉండేటువంటి అట్ట ఏమవుతుందండి, ఎపిమైసియం అవుతుంది. సో ఫేసియా అంటే బాక్స్ చుట్టూ ఉండే అట్ట కావచ్చు, లోపల పార్ట్స్ ఏమేమి ఉన్నాయి, లోపల ఏమేమి ఉన్నాయి బాక్స్లో, అవన్నీ కలిపి ఫేసియాగా చెప్తాం. ఇక్కడ కూడా సేమ్ మజిల్లో మన ఫేసియా అంటే కంప్లీట్ మజిల్ అండి. ఎపిమైసియం అంటే జస్ట్ ది మెంబ్రెయిన్ విచ్ ఇస్ సరౌండింగ్ దట్ ఫేసియా ఈజ్ నోన్ యాజ్ ఎపిమైసియం. ఎపి అంటే పైన, బయట అని అర్థం అనమాట. సో దీన్ని ఎపిమైసియంగా చెప్పుకున్నాం. సో నౌ ఐఎమ్ కటింగ్ దిస్ వన్. సో ఇలా కట్ చేసి ఇలా చూస్తాను ఇప్పుడు. సో ఐఎమ్ జస్ట్ డ్రాయింగ్ ఇట్ అ బిగ్గర్ వన్. సో ఇలా కట్ చేసామనుకో ఇలా కనపడుతుంది కదా. సో ఇప్పుడు మొత్తం కూడా ఏంటి, ఫేసియా, హాఫ్ ఫేసియా చూస్తున్నాం మనం. అండ్ ఈ బయటి పార్ట్ వచ్చేసి ఇది మనం ఎపిమైసియం అండి. సో ది లేయర్ విచ్ ఇస్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ఫేసియా ఇస్ కాల్డ్ ఎపిమైసియంగా చెప్తున్నాం. సో ఇక్కడ ఎపిమైసియంలో చూసినట్టయితే మనకి మజిల్ ఫైబర్ బండిల్స్ ఉంటాయండి. సో ఇవి వచ్చేసి మజిల్ ఫైబర్ బండిల్స్ అంటామండి. సో మజిల్ ఫైబర్ బండిల్ అంటే ఎందుకు అంటున్నామంటే దీంట్లో చూసినట్లయితే మనకి చిన్న చిన్న మజిల్ ఫైబర్స్ కనపడుతుంటాయి. సో ఇవి మజిల్ ఫైబర్స్ అండి. సో మజిల్ ఫైబర్స్ అన్నీ కూడా డిఫరెంట్ బండిల్స్ లాగా ఇలా అరేంజ్ చేయబడి ఉంటాయి. సో దీస్ ఆర్ ద మజిల్ ఫైబర్స్ విచ్ హియర్ షోన్ ఇన్ ద ఎల్లో కలర్ స్మాల్ రౌండ్స్. సో ఇక్కడ ఈ స్మాల్ సర్కిల్స్ ఏవి కదా, ఇవి మజిల్ ఫైబర్స్, నాట్ మజిల్ ఫిబ్రిల్స్, గుర్తుపెట్టుకోండి. సో మయో ఫైబర్స్ అంటాము, లేకుంటే మజిల్ ఫైబర్స్ అంటాము, లేదంటే మయోసైట్స్ అని అంటాము, ఎలా అయినా పిలవడానికి. రైట్, ఇది వచ్చేసి మజిల్ ఫైబర్ అండి. సో ఈ స్మాల్ సర్కిల్స్ ఏవైతేనో దీన్ని ఏమంటామంటే మజిల్ ఫైబర్, నాట్ ఫిలమెంట్ అండ్ నాట్ ఫిబ్రిల్. సో మజిల్ ఫైబర్గా చెప్పుకుంటాం, కండర పోగు అంటామండి దీన్ని. సో ఈ మజిల్ ఫైబర్ లేదంటే దీన్ని మయోసైట్ లేదంటే కండర కణం అని కూడా అంటాం. మజిల్ ఫైబర్ అన్న మయోసైట్ అన్న అన్నీ కూడా సేమ్ అండి, గుర్తుపెట్టుకోండి. మయోసైట్ లేదంటే మస్క్యులర్ సెల్ అన్న కూడా అదే, గుర్తుపెట్టుకోండి. సో ఇన్ని పేర్లు ఉన్నాయి దానికి. రైట్, ఇక్కడ మజిల్ ఫైబర్స్ అన్నీ కలిసేసి ఒక చిన్న బండిల్ లాగా అరేంజ్ చేయండి. దిస్ ఇస్ వన్ బండిల్, దిస్ ఇస్ వన్ బండిల్, దిస్ ఇస్ వన్ బండిల్. సో ఇలా మనకి ఏంటంటే డిఫరెంట్ బండిల్స్ అనేవి కనపడుతుంటాయి. ఈ బండిల్ని ఏమంటామంటే ఒక బండిల్ని వచ్చేసి ఫాసికిల్ అంటామండి. ఫాసికిల్ అంటాం. సో ఈ ఫాసికిల్ దేని చుట్టూ ఉందండి, ఫాసికిల్ మొత్తం కూడా అని చూసినట్లయితే ఈ మజిల్ ఫైబర్స్, ప్లెంటీ ఆఫ్ మజిల్ ఫైబర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ అ ఫాసికిల్. సో ఫాసికిల్ చుట్టూ మనకి చూడండి, ఇది ఒక ఫాసికిల్ అంటుంది. ఈ ఫాసికిల్ చుట్టూ ఒక మెంబ్రెయిన్ కనపడుతుంది మనకి. సో దీన్ని ఏమంటామంటే పెరిమైసియం అంటామండి, పెరిమైసియం. సో గుర్తుపెట్టుకోండి, ఎక్కడ పెరి వచ్చినా కానీ ఏదైనా ఒక దాన్ని చుట్టి ఉన్నట్లయితే దాన్ని పెరిగా చెప్తాం. పెరి అంటే చుట్టూ ఉన్న. సో ఇక్కడ పెరిమైసియం అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ మనకి అనేక మజిల్ ఫైబర్స్ అనేవి ఉన్నాయండి. సో ఈ మజిల్ ఫైబర్స్ చుట్టి ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటామంటే పెరిమైసియంగా చెప్తూ ఉన్నాం. ఓకే, అండ్ ఇక్కడ మజిల్ ఫైబర్ ఏదైతే ఉందో, ఐఎమ్ టేకింగ్ వన్ ఆఫ్ ది మజిల్ ఫైబర్, దిస్ ఇస్ ద మజిల్ ఫైబర్ ఐఎమ్ టేకింగ్ అవుట్. సో ఐఎమ్ టేకింగ్ అవుట్, దిస్ ఇస్ ద మజిల్ ఫైబర్ లేదంటే మయోసైట్ లేదంటే మస్క్యులర్ సెల్గా ఏదైనా చెప్పుకోవచ్చండి. సో ఈ మజిల్ ఫైబర్ ఏదైతే ఉందో ఈ మజిల్ ఫైబర్ చుట్టూ ఉండేటువంటి ఈ లేయర్ని ఏమంటామంటే మనం ఎండోమైసియం అంటాం, గుర్తుపెట్టుకోండి. ఎండోమైసియం అంటాం. మజిల్ ఫైబర్ చుట్టూ ఉండేటువంటిది ఎండోమైసియం.
సో ఇక్కడ ఫాస్కిల్ చుట్టూ ఉండేటువంటిది వచ్చేసి మనకేంటి పెరిమైసియం. సో ఓవరాల్గా ఫేసియా చుట్టూ ఉండేది వచ్చేసి ఎపిమైసియం. క్లియర్ అనుకుంటాను నేనైతే ఇది. రైట్. సో మరి ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క మజిల్ ఫైబర్ చూసినట్లయితే అగైన్ వీ కెన్ ఫైండ్ ఎ ప్లెంటీ ఆఫ్ ఫిలమెంట్స్ ఇన్ దిస్. సో దీంట్లో ఇంకా మనకి రకరకాల ఫిలమెంట్స్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఫిలమెంట్స్ అనేవి కనపడుతూ ఉంటాయండి. సో వీటిని వచ్చేసి ఏమంటామంటే మయోఫిబ్రిల్స్ అంటాం వీటిని. మయోఫిబ్రిల్స్. సో మనకి మయోఫిబ్రిల్స్ మనకి అల్టిమేట్గా కాంట్రాక్ట్ కావడం అదేవిధంగా రిలాక్స్ కావడానికి ఉపయోగపడే ఈ మయోఫిబ్రిల్స్ అండి. సో జనరల్గా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా యాక్టిన్, మయోసిన్ అనేసి ఈ యొక్క ప్రోటీన్స్ కానివ్వండి, వాటికి అసోసియేటెడ్ ప్రోటీన్స్ ఉంటాయి, కొన్ని కాంట్రాక్టైల్ ప్రోటీన్స్ ఉంటాయి, రెగ్యులేటరీ ప్రోటీన్స్ ఉంటాయి, అండ్ ఇంకా సమ్ అదర్ ప్రోటీన్స్ అనేవి మనకు కనపడుతూ ఉంటాయి, స్టెబిలైజింగ్ ప్రోటీన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకు వచ్చేసి దీంట్లో ఉంటాయండి, కంప్లీట్గా మజిల్ ఫైబర్లో కనపడుతుంటాయి. సో ఎండోమైసియం ఇంకా ఏమనొచ్చు అని చూసినట్టయితే సార్కోలెమ్మా అని కూడా ఉంటామండి. సో గుర్తుపెట్టుకోవాలి, దీన్ని సార్కోలెమ్మా అని కూడా అంటాం. సో లెమ్మా అంటే ఏంటంటే మెంబ్రెయిన్, సార్కో అంటే విచ్ ఇస్ రిలేటెడ్ టు మజిల్. సో ఇక్కడ మజిల్ సెల్ చుట్టూ ఉంది కాబట్టి దీన్ని ఏమంటామంటే సార్కోలెమ్మా అంటాం. సో అదేవిధంగా ఈ మజిల్ సెల్ లోపల ఏముంటుంది, ఇంకా లోపల చూసినట్లయితే మనకి లైక్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుంది జనరల్గా ఒక సెల్లో చూసినట్లయితే. సో ఇక్కడ ఉండేటువంటి ఎండోప్లాస్మిక్ రెటిక్యులాన్ని ఏమంటామంటే సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం. ఎందుకు చెప్తున్నాను తర్వాత చెప్తాను. సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం. మీరు గుర్తుపెట్టుకోండి ఏంటి ఇక్కడ సార్కోలెమ్మా గుర్తుపెట్టుకోండి, సార్కోప్లాస్మిక్ రెటిక్యులం. సో ఇది మొత్తం సెల్ అనుకున్నట్లయితే సెల్ లోపల మనకి జనరల్గా యూకారియోటిక్ సెల్ ఏముంటుందండి, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుంది. సో ఇక్కడ మజిల్ సెల్ అనేది కూడా ఇది యూకారియోటిక్ సెల్లే కాబట్టి దీంట్లో ఉండేటువంటి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏమంటామంటే సార్కోప్లాస్మిక్ రెటిక్యులంగా చెప్తాం. జస్ట్ రిమెంబర్ దాట్. సో ఇదైతే క్లియర్ అనుకుంటున్నాను నేనైతే. సో పైన ఉండేది వచ్చేసి ఎపిమైసియం అండి. సో ఫాస్కిల్ చుట్టూ ఉండేది వచ్చేసి పెరిమైసియం. అండ్ ఇక్కడ మజిల్ ఫైబర్ లేదంటే మయోసైట్ లేదంటే మస్క్యులర్ సెల్ చుట్టూ ఉండేటువంటిది దీన్ని ఏమంటామంటే ఎండోమైసియంగా చెప్పుకుంటాం. దీంట్లో ఉండేటువంటి ఫిబ్రిల్స్ని ఏమంటామంటే ఫైబర్స్ వేరు, ఫిబ్రిల్స్ వేరు. సో మయోఫిబ్రిల్స్ అంటాం, లేదంటే మయోఫిలమెంట్స్ అని కూడా అంటామండి వాటిని. సో మయోఫిలమెంట్స్ అని కూడా చెప్తాం. సో మేజర్గా వచ్చేసి మనకి కాంట్రాక్షన్లో యూజ్ అయ్యి ఇవి అనమాట. సో దిస్ ది ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ ది మజిల్. సో మరి ఏంటి ఇంకా దీని యొక్క స్ట్రక్చర్ అయిపోయిన తర్వాత ఏం చూద్దామని చూసినట్టయితే దీంట్లో ఉండేటువంటి అల్ట్రా స్ట్రక్చర్ ఏంటో చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఇప్పటివరకు ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఇప్పుడు ఏదైతే మయోఫిలమెంట్స్ అని చెప్పానో మయోఫిలమెంట్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. మయోఫిలమెంట్స్ 2 types. One is thin filament, one is thick filament. Just up to here you just remember these two only. That's all. సో తర్వాత ఏంటి అని చూద్దాం మళ్ళీ. ఇంకా రకరకాల ప్రోటీన్స్ ఉంటాయి. ప్రజెంట్ అయితే ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. వన్ ఇస్ థిన్ ఫిలమెంట్ అండి. థిన్ ఫిలమెంట్ని వచ్చేసి ఏమంటామంటే యాక్టిన్గా చెప్తాం. ఓకేనా. సో చాలా సన్నగా ఉంటుందండి ఫిలమెంట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే థిక్ ఫిలమెంట్. సో థిక్ ఫిలమెంట్ ఏమంటామంటే మయోసిన్ అంటాం. మయోసిన్ ఫిలమెంట్. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి చాలు. సో మయోసిన్ ఎలా ఉంటుందండి, చాలా థిక్గా కనబడుతూ ఉంటుంది. ఓకేనా. సో థిక్ ఇన్ ద సెన్స్ ఇలా లడ్డుగా కనబడుతూ ఉంటుంది. సో వేరస్ యాక్టిన్ వచ్చేసి అంటే మనకి ఇలా సన్నగా కనపడుతుంది. జస్ట్ ఈ మయోఫిలమెంట్స్లో ఇవి రెండు ఉంటాయి ప్రజెంట్ అయితే. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం ఏంటి అనేది. నౌ కమింగ్ టు ది అల్ట్రా స్ట్రక్చర్. సో అల్ట్రా స్ట్రక్చర్ ఏముంటుందో చూద్దాం. అసలు అల్ట్రా స్ట్రక్చర్ ఏ పార్ట్ని చూస్తున్నామని చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏ పార్ట్ని చూస్తున్నామండి. సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ది ఫేసియా. సో ఇది వచ్చేసి ఫాస్కిల్. సో ఇది వచ్చేసి ఏంటి మనకి మజిల్ ఫైబర్ లేదంటే మస్క్యులర్ సెల్. సో దీంట్లో మనం ఏమని చెప్పుకున్నాం, ఇక్కడ ఫిలమెంట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. నౌ ఐఎమ్ టేకింగ్ దిస్ పర్టికులర్ ఫిలమెంట్ అవుట్. సో ఆ యొక్క ఫిలమెంట్ తీసుకొని దాని యొక్క అల్ట్రా స్ట్రక్చర్ని చూస్తున్నామండి. నౌ ఐఎమ్ డ్రాయింగ్ దిస్ ఫిలమెంట్ ఇన్ అన్ enlarged manner. So right. So this is the entire filament. I am taking a particular part of this filament. సో ఫిలమెంట్ యొక్క పర్టికులర్ పార్ట్ తీసుకున్నాం. సో మరి ఫిలమెంట్ అనేది చాలా లెందీగా ఉంటుంది. సో దాని గురించి అంతా కూడా చదవలేము. సో కాబట్టి పర్టికులర్గా స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ మయోఫిబ్రిల్ ఓరల్స్ మయోఫిలమెంట్ని ఏమంటామంటే సార్కోమియర్ అంటాం. గుర్తుపెట్టుకోండి, సార్కోమియర్గా చెప్పండి. దిస్ ఇస్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ మజిల్ ఫిబ్రిల్ లేదంటే మజిల్ ఫిలమెంట్ యొక్క స్ట్రక్చర్. వాటి చేతనే ఏర్పడుతుంది. అవి పనిచేస్తేనే ఆ మజిల్ ఫిబ్రిల్ లేదంటే మజిల్ ఫిలమెంట్ పనిచేస్తుంది. కాబట్టి వీఆర్ జస్ట్ కాలింగ్ ఇట్ యాజ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ యూనిట్గా చెప్తున్నాను అన్నమాట. రైట్. ఏంటి స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఏంటి అని చూసినట్లయితే సార్కోమియర్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లైన్స్ కనపడుతూ ఉంటాయండి మనకి. ఒక 2 lines కనపడుతుంటాయి. వీటిని ఏమంటామంటే జెడ్ లైన్గా చెప్తాం. జెడ్ లైన్ లేదంటే క్రాస్ మెంబ్రేన్ అంటాం. దీన్ని గుర్తుపెట్టుకోండి. యూ జస్ట్ రిమెంబర్ వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్. జెడ్ లైన్ లేదంటే క్రాస్ మెంబ్రేన్గా చెప్పుకుంటూ ఉంటాం.
సో ఇక్కడ టూ లైన్స్ మధ్యలో, టూ జెడ్ లైన్స్ మధ్యలో ఉండేటువంటి దాన్ని ఏమంటామంటే సార్కోమియర్ అంటారు. దిస్ ఇస్ ద పర్టిక్యులర్ పార్ట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ద సార్కోమియర్. The portion, the functional portion which is present in between the two Z lines is called as sarcomere. సార్కోమియర్ అంటే రెండు జెడ్ లైన్ల మధ్యలో ఉండేటువంటి ఏదైతే భాగం ఉంటుందో దీన్ని సార్కోమియర్గా చెప్తాం. సో ఇంకా సార్కోమియర్స్ ఇలా ఏంటంటే కంటిన్యూస్గా అరేంజ్ అయి ఉంటాయండి. సో ఒక సార్కోమియర్ ఇంకో సార్కోమియర్ ఇలా కంటిన్యూస్గా, సో లైక్ ఇది ఒక సార్కోమియర్ అనుకుందాం. సో ఇలా ఇంకా మనకి ఏంటంటే కంటిన్యూస్గా సార్కోమియర్స్ అని ఉంటాయి, రైట్. సో ఇదొక జెడ్ లైన్, ఇదొక జెడ్ లైన్, ఇలా మనకి ఏంటంటే కంటిన్యూస్గా జెడ్ లైన్స్ కూడా కనపడుతుంటాయి, రైట్. సో ఇక ఒక సార్కోమియర్ చూసినట్లయితే మిడ్ ఆఫ్ ది సార్కోమియర్ చూసినట్లయితే మనకి ఇంకొక లైన్ కనపడుతుంటుంది. దీన్ని ఏమంటామంటే ఎం లైన్గా చెప్తాం, గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద వాట్ ఎం లైన్. సో ఇక్కడ కూడా మనకి ఇంకొక ఎం లైన్ ఉంటుంది, అది వదిలిపెట్టేదా. ఫస్ట్ వి జస్ట్ సీ అబౌట్ దిస్ వన్ ఓన్లీ. ఇక్కడ ఈ సార్కోమియర్ గురించి చూద్దాం. రెండు జెడ్ లైన్ల మధ్యలో ఎగ్జాక్ట్లీ ఏముంటుందండి, ఎం లైన్ అనేది కనపడుతుంది. సో ఇక్కడ జెడ్ లైన్కు చూసినట్లయితే మనకి థిన్ ఫిలమెంట్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి. సో దిస్ ఇస్ ద వాట్ ది థిన్ ఫిలమెంట్. సో ఇలా థిన్ ఫిలమెంట్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి. ఏంటండి థిన్ ఫిలమెంట్స్? యాక్టిన్ ఫిలమెంట్స్ అండి, రైట్. సో ఇవి యాక్టిన్ ఫిలమెంట్స్ అనమాట. ఇక్కడ కూడా లైక్ ఇది ఒక సార్కోమియర్ అనుకున్నట్లయితే ఇక్కడ కూడా ఏంటి, జెడ్ లైన్కి అటువైపు ఇటువైపు కూడా మనకి థిన్ ఫిలమెంట్స్ అనేవి ఎక్స్పాండ్ అయి ఉంటాయి. సో ఇలా అటాచ్ అయి ఉంటాయి అనమాట, రైట్. సో ఇక్కడ కూడా మనకి ఏముంటుంది, మధ్యలో ఎం లైన్ కనపడుతూ ఉంటుంది అనమాట. సో ఇవి వచ్చేసి మనకి వచ్చేసి యాక్టిన్ ఫైబర్స్ అండి. సో యాక్టిన్ ఫిలమెంట్స్గా చెప్పుకుంటూ ఉంటాం అనమాట, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మధ్యలో ఎం లైన్ ఏదైతే ఉందో ఎం లైన్కి వచ్చేసి మనకి థిన్ ఫిలమెంట్స్ అనేవి యాడ్ అయి ఉంటాయి అనమాట. సో థిన్ ఫిలమెంట్స్ ఏంటంటే మయోసిన్ ఫిలమెంట్స్ అనేవి చాలా థిక్గా కనపడుతుంటాయండి. సో ఇలా థిక్ ఫిలమెంట్స్ ఏంటి, ఇక్కడ మయోసిన్ ఫిలమెంట్స్ అండి, ఇవి చాలా థిక్గా ఉంటాయి. సో విచ్ ఆర్ అటాచ్డ్ టు ద ఎం లైన్, మధ్యలో ఉండేటువంటి లైన్కి అటాచ్ అయి ఉంటాయి అనమాట. సో వీటిని ఏమంటామంటే మయోసిన్ ఫిలమెంట్స్ లేదంటే మయోసిన్ ఫిబ్రిల్గా చెప్తూ ఉంటాం, మయోసిన్ ప్రోటీన్గా చెప్తుంటాం, ఎలా అయినా పర్వాలేదు, ఓకేనా. సో ఇలా చూసినట్లయితే మనకి ఇక్కడ టూ బ్యాండ్స్ కనపడుతూ ఉంటాయండి. సో టూ బ్యాండ్స్ ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ నుండి చూడండి, ఈ పర్టికులర్ ఈ ఏరియా ఏదైతే ఉందో, సో ఇక్కడ నుండి ఈ ఏరియా వరకు దీన్ని ఏమంటామంటే ఐ బ్యాండ్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఐ బ్యాండ్, ఐసోట్రోపిక్ బ్యాండ్ అంటామండి. ఐ బ్యాండ్ అంటే ఐసోట్రోపిక్ బ్యాండ్ లేదంటే సమప్రసారక పట్టి అంటాం తెలుగులో, సమప్రసారక పట్టి. సో ఎందుకు సమప్రసారక పట్టి అంటున్నామంటే ఇక్కడ నుండి లైట్ వేసామనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఈ జోన్ మాత్రం సేమ్ ఉన్నాయి, లైక్ ఇక్కడ ఇది రాదు, లైక్ ఈ మయోసిన్ ఇక్కడి వరకే ఉంటుంది. ఈ పర్టికులర్ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ మొత్తం ఏమంటామంటే సమప్రసారక పట్టి లేదంటే ఐ బ్యాండ్గా చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ లైట్ వేసామనుకోండి, ఆ లైట్ అంతా సేమ్ కనపడుతుండే, ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ కనిపించదు. ఎందుకంటే ఈ మొత్తం కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ ఏంటి, ఇక్కడ మొత్తం చూసినట్లయితే అన్నీ కూడా యాక్టిన్ ఫైబర్స్ ఉన్నాయి కాబట్టి కాంతిని సమంగా ప్రసరింపజేస్తుంది కాబట్టి దాన్ని ఏమంటామంటే సమప్రసారక పట్టిగా చెప్పుకుంటాం. సో లేదంటే ఐసోట్రోపిక్ బ్యాండ్గా చెప్తాం. సో దిస్ ద వాట్ ఐ బ్యాండ్ అంటాం లేదంటే ఐ పట్టిగా చెప్తుంటాం. నౌ కమింగ్ టు దిస్ వన్. సో ఇక్కడ చూద్దాం ఇంకా. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు మయోసిన్ ఎక్కడైతే ఆక్యుపై చేస్తుందో, సో చూడండి ఈ లెంత్ నుండి ఈ లెంత్ వరకు ఏదైతే ఇది ఉందో దీన్ని ఏమంటామంటే ఏ బ్యాండ్ అంటామండి, ఏ బ్యాండ్గా చెప్తాం. ఎందుకు ఏ బ్యాండ్ అంటున్నామంటే అనైసోట్రోపిక్ బ్యాండ్ అంటాం దీన్ని. అనైసో అంటే అసమప్రసారక పట్టి అంటామండి. అసమప్రసారక పట్టి అంటే ఏంటి, ఇక్కడ చూద్దాం. ఏ బ్యాండ్లో చూసినట్లయితే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఏ బ్యాండ్ అనుకున్నాం కదా. సో చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసినట్లయితే ఇక్కడ మనకి ఏరియాలో ఏముందండి, యాక్టిన్ ఉంది, మయోసిన్ ఉంది, యాక్టిన్ ఉంది, మయోసిన్ ఉంది, కొంతవరకు చొచ్చుకొని వచ్చాయి కదా. సో మరి ఈ పోర్షన్ చూస్తే ఏముంది, ఇక్కడ చూసినట్లయితే మనకి కేవలం మయోసిన్ బ్యాండ్స్ మాత్రమే ఉన్నాయి, మయోసిన్ పట్టీలు మాత్రమే, మయోసిన్ ఫిలమెంట్స్ మాత్రమే కనపడుతున్నాయి. అంటే ఇక్కడ ఏ బ్యాండ్ని అనైసోట్రోపిక్ ఎందుకంటామంటే ఇక్కడ టూ కైండ్స్ ఆఫ్ ఏరియాస్ కనపడుతున్నాయి మనకి. లైట్ వేసామనుకోండి ఇక్కడ డార్క్గా కనపడుతుంది, ఇక్కడ వరకు లైట్గా కనపడుతుంది. ఎందుకు, ఇక్కడ యాక్టిన్ ఉంది, మయోసిన్ ఉంది, ఇక్కడ కేవలం మయోసిన్ మాత్రమే ఉంది కాబట్టి దీన్ని ఏమంటామంటే అనైసోట్రోపిక్ బ్యాండ్గా చెప్తాం, అసమప్రసారక పట్టిగా చెప్తూ ఉంటాను. సో దిస్ ద వాట్ ది స్ట్రక్చర్. ఇంకా ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ చూడండి ఈ యొక్క ఏ బ్యాండ్ అని చెప్పాం కదా, ఎక్కడ నుండి ఇక్కడ వరకు, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఏ బ్యాండ్ అని ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఏ బ్యాండ్ అని చెప్పాం, ఓకేనా. సో ఇక్కడ ఏ బ్యాండ్లో కూడా చూడండి ఈ పోర్షన్ ఒక రకంగా ఉంది, అదేవిధంగా ఈ పోర్షన్ ఒక రకంగా ఉంది కదా. ఇక్కడ ఈ పోర్షన్లో మనకి ఏముందండి, యాక్టిన్ ఉంది, మయోసిన్ ఉంది. ఈ పోర్షన్లో ఏముంది, ఓన్లీ మయోసిన్ ఉంది. ఎక్కడైతే ఏ బ్యాండ్లో మనకు మయోసిన్ మాత్రమే ఉందో దీన్ని ఏమంటామంటే హెచ్ జోన్ లేదంటే హెన్సెస్ మండలంగా చెప్తాం, హెన్సెస్ మండలంగా చెప్పుకుంటాం, గుర్తుపెట్టుకోండి. సో మనకి ఏ బ్యాండ్లో వచ్చేసి రెండు మండలాలు కనపడతాయండి, హెడ్ జోన్ ఉంటుంది అండ్ రెస్ట్ ఆఫ్ ది ఏ బ్యాండ్ అనేది కనపడుతూ ఉంటుంది. సో నేను ఒకసారి మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను.
సో కన్ఫ్యూజ్ కావద్దు, సో కన్ఫ్యూజ్ అయితే అయిపోతుంది. సో ఇది మనకి కంప్లీట్గా సార్కోమియర్ అని చెప్పుకున్నాం కదా, ఇది సార్కోమియర్. సో మధ్యలో వచ్చేసి ఏముంటుంది, ఎం లైన్ ఉంటుంది. అండ్ ఎం లైన్కి అటాచ్ అయ్యి ఏముంటుందని మనకి మయోసిన్ ఫిలమెంట్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. సో అండ్ దెన్ వచ్చేసి మనకి ఇక్కడ యాక్టిన్ ఫిలమెంట్ ఈ యొక్క జెడ్ లైన్ కంటి పెట్టుకొని కొంతవరకు దీనిపైకి చొచ్చుకొని వచ్చి ఉంటాయి అన్నమాట. సో కొంతవరకు ఓవర్లాప్ అయి ఉంటాయి, లోపల వరకు వచ్చి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం వీఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద ఏ జోన్ ఓన్లీ ఇప్పుడు ప్రజెంట్ ఈ డయాగ్రామ్లో. సో ఏ జోన్ ఏంటి, ఇక్కడ మనకి మయోసిన్ ఎక్కడి నుంచి అయితే స్ప్రెడ్ అయ్యిందో దీన్ని ఏమంటామంటే ఏ జోన్గా లేదంటే ఏ బ్యాండ్గా చెప్తామండి. సో మయోసిన్ ఫిలమెంట్ స్ప్రెడ్ అయినటువంటి ఏరియానే. సో మళ్ళీ దీంట్లో కూడా చూడండి, ఈ పర్టికులర్ ఏరియా చూసినట్లయితే, అంటే ఈ ఏరియా చూడండి, ఈ ఏరియాలో చూసినట్లయితే మనకి ఓన్లీ మయోసిన్ ఫిలమెంట్సే కనపడుతున్నాయి కదా. సో బట్ ఇక్కడ ఇది కూడా ఏ బ్యాండే. అండ్ దెన్ వచ్చేసి ఇక్కడ ఇంకోటి ఏ బ్యాండ్లో ఇంకొక ఏరియా కనపడుతుందండి, 2 ఏరియాస్ కనపడుతున్నాయి. సో ఇదొక ఏరియా, ఇదొక ఏరియా. సో ఇక్కడ చూడండి, దీంట్లో వచ్చేసి మయోసిన్ ఉంది, యాక్ట్ ఉంది, మయోసిన్ ఉంది, యాక్ట్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఓన్లీ మయోసినే కనపడుతుంది. సో కాబట్టి లైట్ వేసామనుకోండి ఎలా ఉంటుంది, ఒకవైపు డార్క్గా పడుతుంది, ఒకవైపు లైట్గా పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ మయోసిన్ ఉన్నాయి కాబట్టి ఈ ఏరియా లైట్గా కనపడుతుంది, ఈ ఏరియా వచ్చేసి డార్క్గా ఉంటుంది. అందుకనే దీన్ని ఏమంటున్నామంటే అనైసోట్రోపిక్ బ్యాండ్గా చెప్తున్నాం, అసమ ప్రసారక పట్టీగా చెప్తున్నాం. సో దట్ ఈస్ వాట్ ఏ బ్యాండ్ ఇస్ హియర్, రైట్. సో ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం, మనం ఏమని చెప్పుకున్నామంటే ఎం లైన్ లేదంటే మిడ్ లైన్గా చెప్పుకున్నాం. ఓకేనే, సో ఎం లైన్ అని గుర్తుపెట్టుకోండి, దట్స్ ఇట్. సో ఎం అంటే మిడ్ అని గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. అండ్ ఇక్కడ ఏ బ్యాండ్లో చూసినట్టయితే మనకు 2 ఏరియాస్ అని చెప్పుకున్నాం కదా. సో మనకు లైటర్గా ఉండేటువంటి ఏరియా ఏదైతే ఉందో వేర్ యాక్టిన్ ఫిలమెంట్స్ ఆర్ నాట్ ప్రజెంట్, దీన్ని ఏమంటామంటే హెచ్ మండలము అంటామండి. దీన్ని హెచ్ మండలంగా చెప్పుకుంటాం, లేదంటే హెన్సెస్ చక్రిక, హెన్సెస్ హెన్సెస్ మండలంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. హెన్సెస్ మండలంగా చెప్పుకుంటాం. హెన్సెస్ మండలంలో ఏమున్నాయండి, మనకు ఓన్లీ మయోసిన్ ఫిలమెంట్స్ మాత్రమే ఉన్నాయి. క్వశ్చన్ ఎలా అయినా అడగటానికి ఛాన్స్ ఉంటుంది. మీకు క్లియర్ కాన్సెప్ట్ ఐడియా లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమైసిన్ ఏమంటాము అంటాడు క్వశ్చన్, ఏమంటామండి సార్కోలెమ్మాగా చెప్తుంటాం. సో అలా మీకు కాన్సెప్ట్ తెలియకుంటే మీరు క్వశ్చన్ చేయలేరు. ఇక్కడ కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ బ్యాండ్లో లైట్గా ఉండేటువంటి ఏరియాని ఏమంటామంటాడు, లేదంటే ఎం లైన్కి అటువైపు ఇటువైపు ఎగ్జాక్ట్ ఉండేటువంటి ఏరియాని ఏమంటాడు. సో లేదంటే ఏ బ్యాండ్లో మనకి ఏ బ్యాండ్ అసమ ప్రసారక పట్టి అంటున్నాం కదా. సో ఎం వైపు ఉండేటువంటి ఏ విధంగా ఉంటుంది ఏరియా, నెక్స్ట్ ఎం లైన్ జెడ్ లైన్ వైపు ఉండేటువంటి ఏ బ్యాండ్లో ఏమేమి ఉంటాయి, ఎలా అయినా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి యూ మస్ట్ హ్యావ్ వెరీ సౌండ్ అండ్ క్లియర్ కాన్సెప్ట్ ఐడియా అబౌట్ దస్ వన్. సో ఇదేం కాదు, ఏది చదివినా మీరు క్లియర్గా కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది వచ్చేసి ఎం లైన్ అండ్ ఇది వచ్చేసి జెడ్ లైన్ అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఎం లైన్ అయిపోయింది. సో ఇది వచ్చేసి మనకి హెన్సెస్ మండలం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యాక్టిన్ ఉండదండి, దీంట్లో ఓన్లీ మయోసినే ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ అండ్ దాన్ని ఇక్కడ వచ్చేసి మనకేంటి పర్టికులర్ ఈ మండలం వచ్చేసి ఏంటంటే ఐ మండలం అంటామండి. సో ఐ పట్టి, ఐ బ్యాండ్ అంటూ ఉంటాము. సో ఐసోట్రోపిక్, ఓన్లీ ఇక్కడ ఐసోట్రోపిక్లో ఏముంటుందండి, యాక్టిన్ ఫిలమెంట్స్ మాత్రమే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ పక్కన ఉండేటువంటి సార్కోమియర్ ఇంకోటి ఉంది, ఇక్కడ కూడా మనకి ఏంటి యాక్టిన్ ఫిలమెంట్స్ ఉన్నాయి. సో సింపుల్గా మనకు 2 ఐ జోన్ల మధ్యలో, సో 2 ఐ బ్యాండ్స్ మధ్యలో ఏముంటుందండి, మనకి జెడ్ లైన్ అనేది కనపడుతూ ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా యూ మస్ట్ హ్యావ్ వెరీ క్లియర్ అబౌట్ దిస్ వన్. ఓకేనా. దిస్ ఇస్ అబౌట్ ది అల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ ది మజిల్ ఫైబర్. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే అల్ట్రా స్ట్రక్చర్ అండి. సో చూద్దాం ఇంకా ప్రోటీన్స్ ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఇక్కడ మజిల్లో చూసినట్లయితే మనకి ప్రోటీన్స్ అనేవి రకరకాల ప్రోటీన్స్ అనేవి ఉంటాయి, వెరీ కీ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటాయి. సో ఈ ప్రోటీన్స్ చూసినట్లయితే మనకి అనేక రకాలుగా కనపడుతూ ఉంటాయి. సో ఏంటి అనేక రకాలుగా అనేది ఒకసారి చూద్దాము. సో వన్ ఈజ్ కాంట్రాక్టైల్ ప్రోటీన్. సో ఒకటి వచ్చేసి ఏంటంటే కాంట్రాక్టైల్ ప్రోటీన్స్గా చెప్తామండి, కాంట్రాక్టైల్ ప్రోటీన్స్. సో ఈ కాంట్రాక్టైల్ ప్రోటీన్స్ ఏంటి అని చూసినట్లయితే ఇవి 2 అండి. వన్ ఈజ్ యాక్టిన్, ఇంతకుముందు చెప్పుకున్నాం, అండ్ సెకండ్ వన్ ఈజ్ ద మయోసిన్. సో మయోసిన్ అండ్ యాక్టిన్ ఇవి 2 వచ్చేసి మనకి ఏంటంటే కాంట్రాక్టైల్ ప్రోటీన్స్గా చెప్తాం. కాంట్రాక్టైల్ అని ఎందుకు అంటున్నాము, కండరం ముడుచుకోవాలంటే, కండరం కాంట్రాక్ట్ కావాలంటే, కండరం సంకోచించాలంటే మేజర్గా ఉపయోగపడే ప్రోటీన్స్ ఇవే. కాబట్టి వీఆర్ జస్ట్ రెఫరింగ్ దిమ్ యాజ్ కాంట్రాక్టైల్ ప్రోటీన్స్గా చెప్తూ ఉన్నాం. అండ్ సెకండ్ కైండ్ ఆఫ్ ప్రోటీన్స్ ఆర్ రెగ్యులేటరీ ప్రోటీన్స్. రెగ్యులేటరీ ప్రోటీన్స్గా చెప్తామండి. సో రెగ్యులేటరీ ప్రోటీన్స్ అని ఎందుకు అంటున్నామంటే ఇవి కాంట్రాక్షన్ని రెగ్యులేట్ చేస్తుంటాయి. ఎప్పుడు మజిల్ కాంట్రాక్ట్ కావాలా, ఎప్పుడు రిలాక్స్ కావాలా అనేవి వీటిపైన డిపెండ్ అయ్యింది. ఇవి ఓకే అంటేనే మజిల్ కాంట్రాక్ట్ కావాలి, లేదంటే మజిల్ అనేది కాంట్రాక్షన్ కాదు. దట్స్ వాట్ వీఆర్ కాలింగ్ దీస్ ప్రోటీన్స్ యాజ్ రెగ్యులేటరీ ప్రోటీన్స్గా చెప్తుంటాం. సో అవేంటి అని చూసినట్లయితే వన్ ఈజ్ ట్రోపోనిన్ అండి, వన్ ఈజ్ ట్రోపోనిన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ట్రోపోమయోసిన్ అండి, ట్రోపోమయోసిన్.
సో ఇవి వచ్చేసి మనకి ఏంటంటే రెగ్యులేటరీ ప్రోటీన్స్గా చెప్పుకుంటాం. వన్ ఇస్ ట్రోపోనిన్, సెకండ్ వన్ ఇస్ ట్రోపోమైసిన్. అగైన్ మళ్ళీ ట్రోపోనిన్లో కూడా మనకి టీఎన్ అంటే ట్రోపోనిన్ అండి. సో దీంట్లో వచ్చేసి టీఎన్టీ ఉంటుంది, అండ్ సెకండ్ వన్ వచ్చేసి టీఎన్ఐ ఉంటుంది, అండ్ దెన్ థర్డ్ వన్ వచ్చేసి టీఎన్సి ఉంటుంది. సో ఇలా మనకి ట్రోపోనిన్ టీ ఉంటుంది, ట్రోపోనిన్ ఐ ఉంటుంది, ట్రోపోనిన్ సి ఉంటుంది. సో ఇవేంటి అనేది నేను మళ్ళీ తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇదే క్లాస్లో చెప్తాను. టీ అంటే ఏంటి, ఐ అంటే ఏంటి, సి అంటే ఏంటి, వాటిని ఎందుకు అలా పిలుస్తున్నాం అనేది కూడా చెప్తాను. ఓకేనా. సో ట్రోపోమైసిన్ వచ్చేసి ఇది కూడా ఏంటంటే జస్ట్ ఇట్స్ ఫిలమెంట్ మాదిరిగా ఉంటుందండి. దట్స్ ఇట్, ఫిలమెంట్ మాదిరిగా ఉంటుంది. దీని గురించి కూడా చెప్తాను. అండ్ థర్డ్ కైండ్ ఆఫ్ ప్రోటీన్స్ వచ్చేసి స్టెబిలైజింగ్ ప్రోటీన్స్ అండి. స్టెబిలైజింగ్ ప్రోటీన్స్ అంటాం. స్టెబిలైజింగ్ ప్రోటీన్స్ అని ఎందుకు అంటాం ఆ ప్రోటీన్స్ అంటే, సో ఇప్పుడు మజిల్ యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే యాక్టిన్ దేనికి అంటిపెట్టుకుని ఉందండి, యాక్టిన్ ఫిలమెంట్ అనేది జెడ్ లైన్కి అంటిపెట్టుకుంది కదా. మయోసిన్ ఫిలమెంట్ దేనికి అంటిపెట్టుకుంది, ఎం లైన్కి అంటిపెట్టుకుంది. సో అవి అక్కడే ఉండాలి, ఇంకా కదులుద్ది. అవి స్టేబుల్గా అక్కడే ఉంటేనే మజిల్ కాంట్రాక్షన్ అవుతుంది, మజిల్ రిలాక్స్ అనేది అవుతూ ఉంటుంది. సో అవి అక్కడ ఉండాలంటే పర్టికులర్గా ఎం లైన్కి అంటిపెట్టుకోవాలి, లేదంటే జెడ్ లైన్కి అంటిపెట్టుకోవాలంటే కొన్ని ప్రోటీన్స్ హెల్ప్ చేస్తూ ఉంటాయండి. ఆ ప్రోటీన్సే మనకి ఏంటంటే స్టెబిలైజింగ్ ప్రోటీన్స్గా చెప్పుకోవాలి. సో దీంట్లో మళ్ళీ రకరకాలుగా ఉంటుంటాయండి మనకి. సో అవి వచ్చేసి ఆల్ఫా యాక్టిన్ ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్టెబిలైజింగ్ ప్రోటీన్స్ అంటుంటాడు, కొన్ని బుక్లో స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. ఫ్యాక్టర్స్ అండ్ ప్రోటీన్స్ అని ఒకటే గుర్తుపెట్టుకోండి. ఆల్ఫా యాక్టిన్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి సి ప్రోటీన్ ఉంటుంది, నెక్స్ట్ నిబ్యులిన్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి టినిన్ ఉంటుందండి, నెక్స్ట్ మయోమిసిన్. మయోమిసిన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మయోసిన్. గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మయోసిన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మయోమిసిన్. ఇవి 5 వచ్చేసి మనకి ఏంటంటే స్టెబిలైజింగ్ ప్రోటీన్స్గా చెప్తుంటాం. సో మరి ఈ ప్రోటీన్స్ ఎక్కడ ఉంటాయి, ఇవి ఏం పనిచేస్తాయి ఒకసారి చూద్దామండి. సో ఫస్ట్ వి జస్ట్ టాక్ అబౌట్ ద స్టెబిలైజింగ్ ప్రోటీన్స్ గురించి చూద్దాం, స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్స్ గురించి చూద్దాం. స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్స్ ఏమని చెప్పాను, ఆల్ఫా యాక్టిన్, సి ప్రోటీన్, నిబ్యులిన్, అది టినిన్, మయోసిన్. సో దీనికంటే ముందు అవి చూద్దాం అండి ఫస్ట్. సో యాక్టిన్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, సో మరి దాంట్లో ఏమేమి ఉంటాయని చూద్దాం. సో యాక్టిన్ అనేది ఏమని చెప్పానండి, ఇది థిన్ ఫిలమెంట్ అని చెప్పాను. సో మనకి చూడటానికి ఇది థిన్గానే కనపడుతుంది, చాలా సన్న లైన్ మాదిరిగా కనపడుతుంది, విచ్ ఇస్ అటాచ్ టు ద జెడ్ లైన్ కదా. సో జెడ్ లైన్కి అటాచ్ అయి ఉంటుంది. సో మరి దీన్ని ఇంకా కొంచెం ఫైన్గా చూసినట్లయితే, ఇంకా దీని యొక్క స్ట్రక్చర్ని కొంచెం విడమర్చి చూసినట్లయితే జనరల్గా ఇక్కడ 2 ఫిలమెంట్స్ అనేవి ఇలా ఒకదానికొకటి పెన వేసుకొని కనపడుతుంటాయండి. సో ఇలా 2 ఫిలమెంట్స్ ఏవైతేనో దీన్ని ఏమంటామంటే ఎఫ్ యాక్టిన్ అంటాం, ఎఫ్ యాక్టిన్గా చెప్తాం. ఈ 2 ఎఫ్ యాక్టిన్లు ఒకదానికొకటి ట్విన్ అయిపోతాయి. ఇలా ట్విన్ అయిపోయి ఏంటంటే మనకి కంప్లీట్గా యాక్టిన్ ఫిలమెంట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలా 2 ఫిలమెంట్స్ను ఒక్కొక్క ఫిలమెంట్ని ఏమంటామంటే ఎఫ్ యాక్టిన్ అంటాం, ఫిలమెంటస్ యాక్టిన్గా చెప్తాం. సో మరి ఫిలమెంటస్ యాక్టిన్ని ఇంకా కొంచెం మ్యాగ్నిఫై చేసి చూద్దాం. ఒక్కొక్క ఫిలమెంట్ చూసినట్టయితే ఎలా ఉంటుందంటే లైక్ సే దిస్ ఇస్ వన్ ఫిలమెంట్, ఐఎమ్ జస్ట్ డ్రాయింగ్ దిస్ వన్, అండ్ దిస్ ఇస్ వన్ మోర్ ఫిలమెంట్, రైట్. సో మరి ఈ ఫిలమెంట్స్లో ఏముంటుంది అని చూసినట్లయితే దీంట్లో వచ్చేసి మనకి గ్లోబ్యులర్ యాక్టిన్ ఉంటుంది, జీ యాక్టిన్ అంటాం. సో ఇలా జీ యాక్టిన్లు అన్నీ కూడా ఒకదానికొకటి అంటిపెట్టుకుంటాయండి. సో ఇలా ఒకదానికొకటి అంటిపెట్టుకొని మనకి ఫిలమెంట్స్ అనేవి తయారవుతుంటాయి. దిస్ ఇస్ ద వాట్ జీ యాక్టిన్ ఇస్. జీ యాక్టిన్ లేదంటే గ్లోబ్యులర్ యాక్టిన్గా చెప్తామండి. ఓకేనా. సో దిస్ ద వాట్ ది గ్లోబ్యులర్ యాక్టిన్. సో దీనికి కూడా అలాగే ఉంటుందండి. గ్లోబ్యులర్ యాక్టిన్ అనేది ఈ ఫిలమెంట్లో కూడా అలాగే ఉంటుంది. ఐఎమ్ నాట్ డ్రాయింగ్ హియర్. సో దిస్ ద వాట్ గ్లోబ్యులర్ యాక్టిన్. సో ఈ గ్లోబ్యులర్ యాక్టిన్ అన్నీ కలిసి ఏమైందంటే మనకి ఎఫ్ యాక్టిన్ ఫామ్ అయింది. సో మరి గ్లోబ్యులర్ యాక్టిన్ ఒకదానితో ఒకటి అటాచ్ కావడానికి ఉపయోగపడేటువంటి ప్రోటీన్ వచ్చేసి మనకి ఏంటంటే నిబ్యులిన్ అండి. ఇక్కడ చెప్పాను కదా స్టెబిలైజింగ్ ప్రోటీన్ అంటున్నాం. సో ఒకవేళ స్టెబిలైజింగ్ ప్రోటీన్ లేదనుకోండి, ఎఫ్ యాక్టిన్ మాలిక్యూల్స్ జీ యాక్టిన్ మాలిక్యూల్స్ అని ఏమవుతాయండి, సో దేనికి అది విడిపోతూ ఉంటాయి. సో వాటిని అన్నింటిని ఒక దగ్గర చేర్చి స్టెబిలైజ్ చేస్తుంది. కాబట్టి దట్స్ వాట్ వీఆర్ కాలింగ్ ద నిబ్యులిన్ యాజ్ ద స్టెబిలైజింగ్ ప్రోటీన్గా చెప్తున్నాం. సో దట్ ఈస్ వాట్ ది యూజ్ ఆఫ్ ద నిబ్యులిన్, రైట్. ఇక్కడ చూద్దాం నెక్స్ట్, దట్ ఈస్ నిబ్యులిన్. సో ఇలా మనకి ఏంటంటే ఎఫ్ యాక్టిన్ 2 కలిసేసి మనకి అల్టిమేట్గా యాక్టిన్ ఫైబర్ అనేది, యాక్టిన్ ఫిలమెంట్ అనేది ఫామ్ అవుతూ ఉంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇక్కడ చూసినట్టయితే మనకి రెగ్యులేటరీ ప్రోటీన్స్ అని చెప్పుకున్నాం. ట్రోపోనిన్, ట్రోపోమైసిన్ అని చెప్పుకున్నాం కదా. సో మరి ట్రోపోనిన్ ఎక్కడ ఉంటుంది, ట్రోపోమైసిన్ ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం. సో ట్రోపోమైసిన్ ఏంటంటే ఇది కూడా ఫిలమెంటస్ ప్రోటీన్ అండి. సో ఇట్ జస్ట్ రన్ త్రూ ద ఎఫ్ యాక్టిన్. సో ఎఫ్ యాక్టిన్ ఎలా అయితే మనకి ఒక చైన్ లాగా ఉందో దానిపైన ఇలా సన్నగా ఉండి ఇలా అది ఎలా వెళ్తే దాంతోపాటు ఇది కూడా వెళ్తూ ఉంటుంది. సో అదే మనకి వచ్చేసి ట్రోపోమైసిన్ అండి. ట్రోపోమైసిన్ అనేటువంటి రెగ్యులేటరీ ప్రోటీన్ అది.
నెక్స్ట్ వచ్చేసి ట్రోపోనిన్ అని చెప్పుకున్నాం కదా. సో మరి ట్రోపోనిన్ ఎక్కడ ఉంటుందని చూసినట్టయితే ఫస్ట్ ట్రోపోనిన్ గురించి మాట్లాడుకునేటప్పుడు దానికంటే ముందు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ట్రోపోమిన్ ఈజ్ నాట్ అ సింగిల్ ప్రోటీన్. సో ఇట్స్ ఎ కాంప్లెక్స్. సో కాంప్లెక్స్ ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ పాలీపెప్టైడ్లు కలిసి ఒక దగ్గర ఉంటాయి అన్నమాట. లైక్ సో ఇప్పుడు చూసామనుకోండి ట్రోపోనిన్ చూసామనుకోండి ఇలా ఉంటుందండి. ట్రోపోనిన్ ఎప్పుడు కూడా ఒక 3 మాలిక్యూల్స్ తోటి కలిసి ఒక కాంట్రాక్టైల్ రెగ్యులేటరీ ప్రోటీన్గా ఫామ్ అయి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ట్రోపోనిన్. సో మరి ట్రోపోనిన్లు ఎన్ని ఉన్నాయి మనకి పాలీపెప్టైడ్ చైన్లు అని చూసినట్టయితే 3, అంటే 3 సబ్ యూనిట్స్ అని గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్. 3 సబ్ యూనిట్స్ కలిసి మనకి ట్రోపోనిన్ అనేది ఏర్పడింది. సో ఆ సబ్ యూనిట్స్ ఏమని చెప్పాను నేను, ఇది ట్రోపోనిన్ T1 అండ్ ట్రోపోనిన్ C1, ట్రోపోనిన్ I1 అని చెప్పాను. సో ఇప్పుడు చెప్తాను అవి ఏంటి అనేది ఎక్కడ ఉంటాయని చూసినట్లయితే ఫస్ట్ ట్రోపోనిన్ T గురించి మాట్లాడుతున్నాం. సో ట్రోపోనిన్ T ఎక్కడ ఉంటుందని చూసినట్లయితే ఇక్కడ ట్రోపోమయసిన్ ఫిలమెంట్ అని చెప్పాను కదా. సో ఈ ట్రోపోమయసిన్ ఫిలమెంట్ పైన ఇలా అంటి పెట్టుకొని ఉంటుంది. దీన్ని ఏమంటామంటే ట్రోపోనిన్ Tగా చెప్తాం. ట్రోపోనిన్ T because it is attached to tropomyosin, that's what we are calling it as a troponin T అంటాం దాన్ని. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ట్రోపోనిన్ C అంటాం. సో ట్రోపోనిన్ C కూడా ఏంటంటే మనకి ఇక్కడే దీనికి నియర్ బై ఇక్కడే అంటిపెట్టుకొని ఉంటుందండి. సో ఇది వచ్చేసి ట్రోపోనిన్ C అండి. సో C స్టాండ్స్ ఫర్ కాల్షియం గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ట్రోపోనిన్ Cగా చెప్తాం. సో మరి ట్రోపోనిన్ C ఏం చేస్తుంది అని చూసినట్టయితే ఈ ట్రోపోనిన్ C ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ ఎ సైట్ ఫర్ బైండింగ్ సైట్ ఫర్ కాల్షియం అయాన్స్. సో దీనిపైన కాల్షియం అయాన్లు అంటి పెట్టుకోవడానికి కావలసినటువంటి ప్లేస్ అనేది ఉంటుంది. దట్ ఈస్ ట్రోపోనిన్ C. సో అది ఇక్కడ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సో బేసిక్గా నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి TNI ట్రోపోనిన్ ఇన్హిబిటరీ యూనిట్ అంటాం దాన్ని. ఇన్హిబిటరీ అంటాం. సో ఎందుకు అంటున్నామంటే ఇన్హిబిటరీ అని. సో జస్ట్ దీనికంటే ముందు ఒక చిన్నది చెప్తాను నేను. సో మజిల్ కాంట్రాక్షన్ ఎప్పుడైతే జరుగుతుందో మనకు తెలిసిందే స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ యాక్టిన్ ఫైబర్స్. సో యాక్టిన్ ఫిలమెంట్స్ అండి. సో ఇక్కడ వచ్చేసి మయోసిన్ ఉంటుంది కదా. సో ఇలా మయోసిన్ ఉంటుంది. సో మరి కాంట్రాక్షన్ ఎప్పుడు ఎలా జరుగుతుందని చూసినట్లయితే ఈ మయోసిన్ ఫిలమెంట్స్ ఇలా ఉన్నాయి కదా. సో వీటి హెడ్ ఉంటుందండి. మీరోమయోసిన్ అని ఉంటాయి. సో వీటి హెడ్స్ ఉంటాయి. సో ఇవి ఏం చేస్తాయంటే యాక్టిన్ ఫైబర్స్ యాక్టిన్ ఫిలమెంట్స్ని పట్టుకొని ఇలా గుంజుతూ ఉంటాయి. సో ఇలా ఉంది కదా, దీన్ని ఇలా పట్టుకొని ఇలా గుంజేసుకుంటుంది లోపలికి. ఇలా గుంజేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ సార్కోమియర్ యొక్క సైజ్ అనేది తగ్గిపోతుంది. అలా మనకి మజిల్ కాంట్రాక్షన్ జరుగుతుంది. సింపుల్. ఇది యాక్టిన్ అనుకున్నట్లయితే మయోసిన్ యొక్క హెడ్ ఉంటుంది. ఇలా పట్టుకొని ఇలా గుంజుతుంది. ఇలా పట్టుకొని ఇలా గుంజేసుకుంటుంది. సో ఇలా గుంజుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి అల్టిమేట్గా మనకి సార్కోమియర్ లేదంటే మజిల్ కాంట్రాక్షన్ జరుగుతుంది. ఎందుకు చెప్పాను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఈ యొక్క మయోసిన్ ఫైబర్ ఏదైతే ఉందో మయోసిన్ ఫిలమెంట్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ అంటి పెట్టుకోవాలండి. సే ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ దట్ దిస్ ఇస్ ద మయోసిన్ ఫైబర్. సో మయోసిన్ ఫైబర్ నెక్ ఉంటుంది, ఇక్కడ హెడ్ ఉంటుంది. మీరోమయోసిన్ అంటాం దాన్ని, తర్వాత చెప్తాను మళ్ళీ. సో ఇక్కడ ఇది అంటి పెట్టుకోవాలంటే యాక్టిన్ ఫిలమెంట్ గుంజాలంటే డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు అటాచ్ టు ద ఫిలమెంట్ ఆఫ్ ద యాక్టిన్ కదా. సో ఇక్కడ అంటి పెట్టుకోవాలి. సో ఇలా అంటి పెట్టుకోవాలంటే ఇట్ షుడ్ హ్యావ్ ఎ పర్టికులర్ సైట్ on the actin filament. Actin filament pine definitely there should be a specific site which is reserved for the attachment of the myosin head. సో మయోసిన్ హెడ్ అనేది అక్కడ అటాచ్ కావడానికి మనకు ఒక సైట్ కావాలి. ఆ సైట్ ఏం చేస్తుందంటే ఇక్కడ TNI అని చెప్పాను కదా, ఆ సైట్ని ఇది బ్లాక్ చేసేస్తూ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ద సైట్ సో విచ్ ఇస్ బ్లాక్డ్ రైట్. సో ఇక్కడ మయోసిన్ సో ఇక్కడ ఏమవుతుందంటే మయోసిన్ ఫిలమెంట్ అంటి పెట్టుకోవడానికి కావాల్సినటువంటి సైట్ ఇదండి. సో ఇక్కడ ఏమవుతుందని చూసినట్లయితే సింపుల్గా ఇక్కడ మరొకటి వచ్చేసి బ్లాక్ చేసేస్తూ ఉంటుంది. ఏంది అని చూసినట్లయితే TNI అనేటువంటి సబ్ యూనిట్ వచ్చేసి ఇక్కడ ఉండిపోయి దీన్ని బ్లాక్ చేసేస్తూ ఉంటుంది. నౌ ఇఫ్ దేర్ ఇస్ మయోసిన్, సో ఇక్కడ మనకి మయోసిన్ అనేది ఇక్కడ ఉందండి. మయోసిన్ ఉన్నప్పటికీ కూడా ఏమవుతుందని చూసినట్లయితే అక్కడ ఇంకా ఛాన్స్ లేదు అంటి పెట్టుకోవడానికి. సో మయోసిన్ ఉంది ఇక్కడ. సో మయోసిన్ యొక్క హెడ్ ఇక్కడ వచ్చేసింది. సో ఇట్ ట్రైస్ టు అటాచ్ ద ఫిలమెంట్, యాక్టిన్ ఫిలమెంట్ అటాచ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బట్ అక్కడ ఏమైందండి ఆ సైట్ అనేది TNI చేత బ్లాక్ చేయబడింది. దట్స్ వాట్ వీఆర్ కాలింగ్ ఇట్ as a ట్రోపోనిన్ ఇన్హిబిటరీ అంటున్నాం. అంటే ఇక్కడ నిరోధిస్తూ ఉంటుంది. దేన్ని నిరోధిస్తుంది? ఇక్కడ సైట్ని బ్లాక్ చేసేసి అటాచ్మెంట్ని నిరోధిస్తుంది. కాబట్టి ట్రోపోనిన్ Iగా చెప్పుకుంటూ ఉన్నాము. సో ఇలా మనకి అవి 3 వచ్చేసి సబ్ యూనిట్గా ఉంటాయండి. అవి కంప్లీట్గా దాన్ని ఏమంటామంటే ట్రోపోనిన్ ప్రోటీన్గా చెప్తూ ఉన్నాం. రైట్. ఇలా వచ్చేసి మనకి ఈ యొక్క యాక్టిన్ యొక్క స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ మయోసిన్ ట్రోపోమయోసిన్ అనేవి ఆ రకంగా ఉంటాయి. సో ఇది వచ్చేసి ఎంటైర్గా మనకి ఫైన్ స్ట్రక్చర్ అండి.
అండ్ మయోసిన్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం ఇప్పుడు. సో మయోసిన్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది జెడ్ లైన్ అండి, సారీ రైట్, ఇది ఒక జెడ్ లైన్. సో ఇక్కడ ఒక జెడ్ లైన్ ఉంది, మధ్యలో ఏముందండి మనకి ఇక్కడ చూసినట్లయితే ఎం లైన్ అనేది కనపడుతూ ఉంటుంది. సో దిస్ వాట్ దిస్ ఆర్కోమియరస్. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఏముంటుంది, మనకి మయోసిన్ ఉంటుంది కదా. సో మయోసిన్ అనేది చిన్న చిన్న మీరోమయోసిన్ మాలిక్యూల్స్ చేత ఏర్పడుతుంది. సో ఐఎమ్ జస్ట్ డ్రాయింగ్ ఇట్ ఇన్ ఎన్లార్జ్డ్ మేనర్. సో ఇక్కడ గీస్తాను నేను ఇప్పుడు, ఓకేనా. సో ఇది మీరోమయోసిన్, ఇదొక మీరోమయోసిన్, అండ్ అదేవిధంగా ఇదొక మీరోమయోసిన్, అండ్ అదేవిధంగా ఇదొక మీరోమయోసిన్. సో ఇది మొత్తం వీటిని అన్నింటినీ కలిపేసి మయోసిన్గా చెప్పుకుంటారు. సో దీన్ని కొంచెం మనం మ్యాగ్నిఫై చేసి చూసినట్లయితే అనేక చిన్న చిన్న మీరోమయోసిన్ మాలిక్యూల్స్ ఉంటాయి. మీరోమయోసిన్ మాలిక్యూల్స్లో ఒకటి టెయిల్ ఉంటుంది, అండ్ నెక్ ఉంటుంది, అదేవిధంగా హెడ్ ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా మీరోమయోసిన్ యొక్క స్ట్రక్చర్. సో ఒకటి బాడీ ఉంటుంది, నెక్ ఉంటుంది, అదేవిధంగా లైక్ టెయిల్ అనుకోండి, నెక్ అనుకోండి, హెడ్ ఉంటుంది. సో ఇలా మనకి ఏంటంటే అనేక మీరోమయోసిన్ అణువులు ఏవైతేనో ఇవి కలిసి మనకి ఏంటంటే కంప్లీట్గా మనకి మయోసిన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో మనం చూడటానికి ఇలా కనపడుతుందండి, బట్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ దీనికి చిన్న చిన్న హెడ్స్ అనేవి ఇలా కనపడుతుంటాయి. అండ్ మిడ్ లైన్ ఏదైతే ఎం లైన్ ఉందో, ఎం లైన్ ఇటువైపు ఉన్నటువంటి మయోసిన్ హెడ్స్ అనేవి ఈ జెడ్ వైపు ఉంటాయి, అండ్ హాఫ్ ఆఫ్ దెమ్ ఇస్ టువర్డ్స్ దిస్ లైన్. సో ఇక్కడ జెడ్ లైన్ ఉంది, ఇక్కడ జెడ్ లైన్ ఉంది కదా. ఈ మయోసిన్లో ఉండేటువంటి హాఫ్ హెడ్స్ ఏవైతేనో మీరోమయోసిన్ మాలిక్యూల్స్ హెడ్స్ అనేవి ఇటువైపు ఉంటాయి, హాఫ్ ఏమో ఇటువైపు ఉంటాయి అనమాట. సో ఈ రకంగా మనకి అనేక మీరోమయోసిన్ అణువులు కలిసి మనకి ఎంటైర్గా మయోసిన్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. రైట్, ఇది వచ్చేసి దాని యొక్క స్ట్రక్చర్. ఇంకా చూసినట్లయితే మనకి ఇంకొక స్ట్రక్చర్ చెప్తాను నేను. ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్స్ లేదంటే స్టెబిలైజింగ్ ప్రోటీన్స్ అని చెప్పుకున్నాం. మరి ఈ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్స్ లేదంటే స్టెబిలైజింగ్ ప్రోటీన్స్ ఎక్కడ ఉంటాయి అనేది ఒక్కసారి అయితే ట్రై చేద్దాం అర్థం చేసుకోవడానికి. సో ఇది వచ్చేసి మధ్యలో మిడ్ లైన్ అండి, అండ్ ఇది వచ్చేసి దిస్ ఇస్ ఎం లైన్ అండ్ దిస్ ఇస్ జెడ్ లైన్, రైట్. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ఎం లైన్ అదేవిధంగా జెడ్ లైన్ పైన మనకు సపరేట్గా టినిన్ అనేటువంటి ప్రోటీన్ ఉంటుందండి. సో అజ్యూమ్ దట్ దిస్ ఇస్ ద టినిన్ ప్రోటీన్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే టినిన్ ప్రోటీన్ అనేది ఇక్కడ కనపడదు, ఎం లైన్ పైన ఉంటుంది. అదేవిధంగా జెడ్ లైన్ పైన కూడా మనకి టినిన్ అనేటువంటి ప్రోటీన్ ఉంది, స్టెబిలైజింగ్ ప్రోటీన్ అని చెప్పాను, ఓకేనా. సో యాక్టిన్స్ ఎక్కడ నుండి మనకి స్టార్ట్, యాక్టిన్ ఫైబర్స్ అనేవి ఎక్కడ, యాక్టిన్ ఫిలమెంట్స్ ఎక్కడ అటాచ్ అవుతాయి, జెడ్ లైన్కి అటాచ్ అవుతాయి అని చెప్పాను. సో జెడ్ లైన్కి అటాచ్ అయ్యే ముందు సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ద యాక్టిన్ ఫిలమెంట్. సో యాక్టిన్ ఫిలమెంట్ ఏంటంటే ఆల్ఫా యాక్టిన్ చేత, ఆల్ఫా యాక్టిన్ అనేటువంటి ఒక స్టెబిలైజింగ్ ప్రోటీన్ చేత ఇక్కడ టినిన్ అనేటువంటి ప్రోటీన్కి అటాచ్ అయి ఉంటుంది. సో ఇదేంటి మనకి యాక్టిన్ ఫిలమెంట్. యాక్టిన్ ఫిలమెంట్ ఎక్కడ అటాచ్ అవుతుంది యాక్చువల్గా, ఫైన్ స్ట్రక్చర్ అనేది ఇంకా. సో ఈ జెడ్ లైన్కి అటాచ్ కావాలి. జెడ్ లైన్ పైన ఏముంది మనకి టినిన్ అనేటువంటి ప్రోటీన్ ఉంది. టినిన్ అనేటువంటి ప్రోటీన్కి ఈ ఆల్ఫా యాక్టిన్ అనే దాని చేత ఈ యొక్క యాక్టిన్ ఫిలమెంట్ అనేది అటాచ్ అయి ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఆల్ఫా యాక్టిన్ అయిపోయింది, ఒకటి అయిపోయింది, రైట్. ఆల్రెడీ మనకి నిబులిన్ కూడా అయిపోయిందండి. నిబులిన్ ఎక్కడ అయిపోయింది మనకి, గ్లోబ్యులర్ యాక్టిన్స్ ఏవైతేనో వాటిని అటాచ్ చేయడానికి, అదేవిధంగా ఫిలమెంటస్ యాక్టిన్ ఫామ్ కావడానికి మనకి నిబులిన్ అనేది యూజ్ అయింది. సో దిస్ వాట్ టినిన్ అండ్ దిస్ వాట్ ది ఆల్ఫా యాక్టిన్ ప్రోటీన్. నెక్స్ట్ కమింగ్ టు ద మయోసిన్. సో ఇది వచ్చేసి మనకి మయోసిన్ అని చెప్పుకున్నాం. సో మయోసిన్ ఫిలమెంట్ ఎక్కడ ఉంటుందండి, సో మయోసిన్ ఫిలమెంట్ అనేది ఈ యొక్క ఎం లైన్కి అటాచ్ అయి ఉంటుంది. సో ఎలా అటాచ్ అయి ఉంటుందని చూసినట్టయితే ఇక్కడ మనకి రెండు ప్రోటీన్స్ కనపడుతుంటాయి. వన్ ఇస్ సి ప్రోటీన్ కనపడుతూ ఉంటుంది, అండ్ సెకండ్ వన్ వచ్చేసి myomesin. So with the help of myomesin and C protein, this particular myosin fiber, myosin filament attaches to the M line. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మయోసిన్ ఫిలమెంట్ ఏదైతే ఉందో ఇది సి ప్రోటీన్, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మయోమెసిన్ అండి, ఇది వేరే మయోమెసిన్. ఈ రెండు ప్రోటీన్ల చేత ఎం లైన్ కంటి పెట్టుకుని ఉంటుంది. సో సి ప్రోటీన్ అయిపోయింది, మయోమెసిన్ అయిపోయింది, సో ఆల్ఫా యాక్టిన్ అయిపోయింది, టినిన్ అయిపోయింది. సో దీస్ ఆర్ ద టినిన్ ప్రోటీన్ మాలిక్యూల్స్ అండ్ వచ్చేసి నిబులిన్. సో ఇవి వచ్చేసి 5 వచ్చేసి స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్స్ అండి, రైట్. సో ఇలా మనకి ఏంటంటే అల్ట్రాస్ట్రక్చర్లో మనకి డిఫరెంట్ ప్రోటీన్స్ ఉంటూ ఉంటాయి. సో జస్ట్ ఇంకొకటి చిన్నది చెప్తాను నేను. యాక్చువల్గా చెప్పుకుంటూ పోతే ఇది ఇంకొక కొన్ని గంటలైనా అయిపోదండి. చాలా బ్యూటిఫుల్ మెకానిజం అనేది కనపడుతూ ఉంటుంది. సో టీ ట్యూబ్యులర్ సిస్టమ్ అని ఉంటుంది. టీ ట్యూబ్యులర్ సిస్టమ్ అంటే ఏంటి, సో నేను ఆల్రెడీ చెప్పాను లైక్, సో ఇది ఫాసికల్ అనుకున్నట్లయితే ఇది ఫాసికల్, రైట్. సో దీంట్లో ఏముంటుంది, ఇది ఫాసికల్ అండి. ఇది ఫాసికల్లో ఏముంటుందని చెప్పాను, మజిల్ ఫైబర్ లేదంటే మయోసైట్స్ ఉంటాయి. సో ఈ మయోసైట్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. సో దిస్ ఇస్ ద వాట్ ది మయోసైట్, ఓకేనా.
సో దీంట్లో ఏమున్నాయండి మనకి, దీంట్లో ఏమున్నాయని చూసినట్టయితే యాక్టిన్ ఫిలమెంట్స్ ఉన్నాయి, సో మయోసిన్ ఫిలమెంట్స్ ఉన్నాయి, మయోసిన్ ఫిలమెంట్స్ చుట్టూ కూడా మనకి ఏమున్నాయండి యాక్టిన్ ఉన్నాయి కదా, సో యాక్టిన్ ఉన్నాయి ఇలా. సో ఇది వచ్చేసి మనకి ఇంటర్నల్గా ఉండేటువంటి ఫిలమెంట్. సో ఇక్కడ చూసినట్లయితే దీన్ని ఏమంటాం మనము సార్కోలెమ్మా అంటాం కదా, సార్కోలెమ్మా లేదంటే ఎండోమైసియంగా చెప్తూ ఉంటాం. సో దీంట్లో వచ్చేసి మనకి యాక్టిన్ అండ్ మయోసిన్ ఫైబర్స్ ఫిలమెంట్స్ అనేవి దీని లోపల ఇలా స్ప్రెడ్ అయి ఉన్నాయి. సో మరి ఎప్పుడు కాంట్రాక్ట్ అవుతాయి, ఇవి ఎప్పుడు రోల్ అవుతాయి, ఎప్పుడు స్లైడ్ అవుతాయి ఒకదాని మీద ఒకటి, ఎప్పుడు మజిల్ కాంట్రాక్షన్ జరుగుతుందని చూసినట్టయితే వెన్ ఎవర్ ఇట్ గెట్స్ నర్వ్ ఇంపల్స్ ఫ్రమ్ న్యూరాన్. సో న్యూరాన్ నుంచి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, సో ఇక్కడ నుండి ఈ యొక్క డీపోలరైజేషన్ అవుతుంది. ఈ యొక్క మెంబ్రెయిన్ ఏదైతే ఉందో సార్కోలెమ్మా అంటే ఈ యొక్క కండర కణం పైన ఉండేటువంటి యొక్క త్వచం ఏదైతే ఉందో డీపోలరైజ్ అవుతుంది. సో డీపోలరైజ్ అయినప్పుడు ఈ యొక్క కండర కణం అనుకున్నాము కదా, ఇది సార్కోలెమ్మా అనుకున్నాం కదా, ఈ సార్కోలెమ్మా ఏంటంటే ఇలా స్ట్రైట్గా ఉండకుండా ఒక మజిల్ ఫైబర్ లోపలికి ఇలా టీ ఆకారంలో చొచ్చుకొని వస్తుంది. దిస్ ఇస్ ఇట్ రిసెంబల్స్ టీ కదా. సో టీ ఆకారంలో ఇలా వస్తుంది. ఎక్కడ వస్తుందని చూసినట్లయితే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మజిల్ ఫైబర్ అనుకున్నట్లయితే ఇక్కడ జెడ్ లైన్ అనుకున్నాం కదా, ఇది ఒక జెడ్ లైన్, ఇది ఒక జెడ్ లైన్, ఇది ఒక జెడ్ లైన్. సో ఇన్వర్ట్బ్రేట్లో ఒక రకంగా వస్తుంది ఈ యొక్క టీ ట్యూబుల్ సిస్టమ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి వర్టిబ్రేట్లో ఒక దాంట్లో వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ జెడ్ లైన్ దగ్గర వస్తుంది, ఒక దాంట్లో ఏమో ఇక్కడ ఏ మండలం ఉంటుంది, ఏ బ్యాండ్ ఉంటుంది, ఇక్కడ ఐ బ్యాండ్ ఉంటుంది, ఏ బ్యాండ్ ఐ బ్యాండ్ మధ్యలోకి వస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ డిఫరెంట్. సో ఇన్వర్ట్బ్రేట్స్ వర్టిబ్రేట్లో దాని ప్లేస్ ఏంటి అనేది జస్ట్ అది పక్కా పెట్టేద్దాం. మరి ఈ టీ ట్యూబ్యూల్ ఏంటి అని చూసినట్లయితే ఈ సార్కోలెమ్ అనేది ఇలా టీ మాదిరిగా లోపలికి ఇలా చొచ్చుకొని వస్తూ ఉంటుంది అన్నమాట. సో దీని లోపల ఏముంటుందని చెప్పాను, ఇది మొత్తం కూడా మజిల్ సెల్ అని చెప్పాను రైట్, ఇదంతా మజిల్ సెల్. మజిల్ సెల్లో ఏముంటుందని చెప్పాను, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మాదిరిగానే మనకి సేమ్ అదే అండి. బట్ ది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద మయోసైట్ వి జస్ట్ కాల్ ఇట్ as a సార్కోప్లాస్మిక్ రెటిక్యులంగా చెప్తాం. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే సార్కోప్లాస్మిక్ రెటిక్యులం యొక్క సిస్టర్ని మొత్తం కూడా ఇక్కడ ఆక్యుపై ఉంటాయండి. రైట్, చూద్దాం ఇక్కడ ఇది జెడ్ లైన్ దగ్గర వచ్చేసి టీ ట్యూబ్యులర్ సిస్టమ్ అని చెప్పింది. టీ లాగా మనకి ఏంటంటే సార్కోలెమ్మా లోపలికి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మాదిరిగా మనకి ఏమున్నాయండి సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అని చెప్పాం. వాటి యొక్క సిస్టర్నే అండి ఇవి, వాటి యొక్క సిస్టర్నే. సో ఈ యొక్క సార్కోప్లాస్మిక్ రెటిక్యులం ఏంటంటే వాటి యొక్క సిస్టర్నే మనకి ఈ యొక్క సార్కోలెమ్మా టీ షేప్లో వచ్చి దానికి ఇటువైపు అటువైపు ఉంటాయన్నమాట, ఇటువైపు అటువైపు కనపడుతుంటాయి. సో దీన్ని ట్రయాడ్ సిస్టమ్గా చెప్పుకుంటాం, లేదంటే టీ ట్యూబులర్ సిస్టమ్గా. ట్రయాడ్ లేదంటే ట్రై అంటే 3 అండి. ఏమున్నాయి 3 దీంట్లో అంటే ఇటువైపు సిస్టర్నే ఉన్నాయి, మధ్యలో వచ్చి సార్కోలెమ్మా ఉంది, ఇటువైపు కూడా మళ్ళీ సిస్టర్నే ఉన్నాయి. ఇది 1, ఇది 2, ఇది 3. సో 3 పార్ట్స్ ఇలా కనపడుతున్నాయి కాబట్టి ట్రయాడ్ సిస్టమ్ లేదంటే దీన్ని టీ ట్యూబులర్ సిస్టమ్ అంటాం. ఎందుకు ఈ అరేంజ్మెంట్ ఎందుకు అని చూసినట్లయితే ఈ టీ ట్యూబులర్ సిస్టంలో ఉండే సిస్టర్ని ఏవైతే ఉన్నాయో వీటిలలో మనకి కాల్షియం అయాన్స్ అనేవి ఉంటాయండి. కాల్షియం అయాన్స్ ఎప్పుడు కూడా రెడీగా ఉంటాయి ఇక్కడ. సో వెనెవర్ దిస్ పర్టిక్యులర్ మజిల్ సెల్ గెట్స్ ద ఇంపల్స్ ఫ్రమ్ ద నర్వ్, సో నర్వ్ నుండి మనకి ఎప్పుడైతే ఇంపల్స్ వచ్చేస్తుంటుందో ఈ కాల్షియం అయాన్స్ అనేవి రిలీజ్ అయిపోయి సింపుల్గా ఇక్కడికి వచ్చేసి లోపలికి వెళ్ళేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం టీఎన్సి అనేటువంటి సబ్ యూనిట్, ట్రోపోనిన్ సి అనేటువంటి సబ్ యూనిట్ అని చెప్పాను కదా, అక్కడ పోయి అంటిపెట్టుకుంటాయండి. సో కాల్షియం అయాన్స్ రిలీజ్ అయిపోయి అక్కడ పోయి అంటిపెట్టుకోగానే వెంటనే టీఎన్ఐ అనేది బయటికి రిలీజ్ అయిపోతుంది. రిలీజ్ కాగానే మయోసిన్ హెడ్ పోతుంది, దాన్ని పట్టుకుంటుంది, గుంజేసుకుంటూ ఉంటుంది, అంటే మజిల్ కాంట్రాక్షన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఒక్కసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి మజిల్ కాంట్రాక్షన్ ఏ విధంగా ఉంటుంది ఏ సంగతి అనేది. లైక్ ఇది వచ్చేసి యాక్టిన్ ఫిలమెంట్ అనుకుందాం. సో యాక్టిన్ ఫిలమెంట్లో ఇక్కడ చూసినట్లయితే ఇది మయోసిన్ బైండింగ్ సైట్ అనుకుందామండి, ఓకేనా. సో మయోసిన్ బైండింగ్ సైట్ పైన ఏముందండి మనకి ఆల్రెడీ టీఎన్ఐ ఉంది. సో మయోసిన్ బైండింగ్ సైట్ అనేది నాట్ రెడీ, సో అది మనకి అవైలబుల్గా లేదు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఏముంది టీఎన్సి ఉందండి, ఇంకోటి వచ్చేసి మనకి టీఎన్ఐ ఉంది, సో సారీ టీఎన్టీ ఉందన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు ఏమైంది, సో ఎప్పుడైతే మనకి మజిల్ సార్కోలెమ్మాకి నర్వ్ ఇంపల్స్ వచ్చేసిందో వెంటనే వచ్చేసి కాల్షియం అయాన్స్ అనేవి ఇక్కడ అంటిపెట్టుకున్నాయి, ఇక్కడ కాల్షియం అయాన్ని అంటిపెట్టుకోగానే ఏమవుతుంది ఈ టీఎన్ఐ అనేది రిలీజ్ అయిపోతుంది. ఈ ట్రోపోనిన్ ఇన్హిబిటరీ ప్రోటీన్ సబ్ యూనిట్ ఏదైతుందో అది బయటికి రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది మయోసిన్ హెడ్ ఏదైతుందో ఇంక అంటిపెట్టుకుని దీన్ని ఇలా గుంజేసుకుంటూ ఉంటుంది అనమాట. ఇలా గుంజేసుకొని ఈ యాక్టిన్ ఫైబర్ ఏదైతే యాక్టిన్ ఫిలమెంట్ ఇలా గుంజేసుకుంటుంది. సో కాబట్టి ఏమవుతుంది జెడ్ లైన్, ఇక్కడ ఉన్న జెడ్ లైన్ ఏమవుతుంది దగ్గరికి జరుగుతూ ఉంటుంది. సో ఇలా మనకి ఏంటంటే ఇది స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ అంటాం. సో మనకి ఇది ఫేమస్ థియరీ అండి. సో ఇలా మనకి ఏంటంటే యాక్టిన్ ఫైబర్స్ నుంచి గుంజుకొని ఇలా దగ్గర కాంట్రాక్షన్ జరుగుతుంటుంది అనమాట. రైట్, ఇది వచ్చేసి ఎంటైర్గా మనకి మజిల్ యొక్క స్ట్రక్చర్ కావచ్చు అండ్ దాంట్లో ఉండే ప్రోటీన్స్ కావచ్చు, దాని యొక్క కాంట్రాక్షన్ ఏ విధంగా అవుతుంది అనేటువంటి సింపుల్గా బ్రీఫ్గా చెప్పానండి. సో
ఇన్ డీటెయిల్గా అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి తెలుగు అకాడమీలో బుక్లో చూసినట్లయితే ఇంటర్మీడియట్లో ఇంటర్మీడియట్లో ఉంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి డిగ్రీ లెవెల్లో అయితే ఇది ఉన్నదండి. అండ్ ఇక్కడ మై క్వశ్చన్, ఐఎమ్ గోయింగ్ టు పోజ్ ఏ క్వశ్చన్. నేను ఒక క్వశ్చన్ అయితే మిమ్మల్ని అడగదలుచుకున్నాను అండి. ఒకసారి ఆ క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం డెఫినెట్గా పెట్టండి, కామెంట్స్లో పెట్టండి, నేను చూస్తాను ఎవరు కరెక్ట్గా పెట్టారో చూస్తాను. సో మై క్వశ్చన్ ఈజ్, యూ జస్ట్ కాన్సంట్రేట్. సో దిస్ ద వాట్ ద జెడ్ లైన్ ఇస్ కదా, జెడ్ లైన్ ఇది. సో నేనేమి చెప్పాను ఇప్పుడు, యాక్టిన్ ఫైబర్స్, యాక్టిన్ ఫిలమెంట్స్ అనేవి మయోసిన్ ఫిలమెంట్స్ పైన స్లైడ్ అవుతూ ఉంటాయి, జారుతూ ఉంటాయి. సో ఇలా ఉన్నటువంటి జెడ్ లైన్ ఏమవుతుందంటే కాంట్రాక్షన్ అవుతుంది కదా. సో ఇలా కాంట్రాక్షన్ అయినప్పుడు, సో దిస్ వాట్ ద ఎమ్ లైన్ ఇస్. సో ఎమ్ లైన్ మధ్యలో, ఎమ్ లైన్కి ఏంటి మనకి మయోసిన్ అనేవి అంటిపెట్టుకుని ఉంటాయని చెప్పాను. ఇది మయోసిన్, ఇది వచ్చేసి యాక్టిన్ ఫిలమెంట్స్. సో ఇప్పుడు ఏం చెప్తున్నాను, దీని ఇలా గుంజుతుంది, నెక్స్ట్ దీని ఇలా గుంజినప్పుడు ఏమవుతుంది, ఇది ఇలా గుంజినప్పుడు ఏమవుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఎమ్ లైన్, ఓకేనా. ఇలా గుంజినప్పుడు ఏమవుతుంది అని చూసినట్లయితే దీని యొక్క సైజ్ అనేది తగ్గిపోతుంది. జెడ్ లైన్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది, అండ్ అదేవిధంగా ఈ జెడ్ లైన్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఎందుకంటే మయోసిన్ ఫైబర్స్ అనేవి ఈ యాక్టిన్ ఫిలమెంట్స్ పట్టుకొని గుంజాయి కాబట్టి. సో ఇలా వచ్చేస్తుంది, ఇక్కడ వరకు దగ్గరకు వచ్చేస్తుంది, ఎమ్ లైన్కి చాలా దగ్గరగా వచ్చేస్తాయి. ఎందుకంటే మయోసిన్ పట్టుకొని గుంజుతుంది దాన్ని. సో ఇది వచ్చేసి మయోసిన్, ఓకేనా. సో ఇక్కడ అల్టిమేట్గా మజిల్ కాంట్రాక్షన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇవి ఇక్కడ దగ్గర జరుగుతాయి కాబట్టి హెడ్ జోన్ అనేది మొత్తం ఎగిరిపోతుంది. సో ఇక్కడ నుండి ఇది హెడ్ జోన్. సో హెడ్ జోన్ యొక్క లెంత్ అనేది తగ్గుతుంది, లేదంటే హెడ్ జోన్ కంప్లీట్గా డిసపియర్ అయినా అయిపోతుంది. ఎందుకంటే ఇది ఇక్కడ జరిగింది అంతే, సింపుల్. సో ఇది ఇక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ హెడ్ జోన్ అనేది లేదు, లేదంటే చాలా తగ్గిపోతూ ఉంటుంది. సో దిస్ వాట్ యాక్చువల్లీ హ్యాపన్స్ ఇన్ ద మజిల్ కాంట్రాక్షన్. సో మై క్వశ్చన్ ఇస్, సో ఇది సార్కోమియర్ కదా. సో ఇటువైపు కూడా ఇంకొక సార్కోమియర్ ఉంటుంది. సో అండ్ ఇక్కడ వచ్చేసి మనకి దిస్ ఇస్ ద వాట్ ద ఎమ్ లైన్. సో ఇది వచ్చేసి మయోసిన్ అండి. సో రైట్, ఇది మయోసిన్. నా మై క్వశ్చన్ ఇస్, సో యాక్టిన్ ఫిలమెంట్స్ని వీటి గుంజుతున్నాయి కదా. సో జెడ్ లైన్ ఇటు జరుగుతుంది అనుకున్నా. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ కూడా మనకి యాక్టిన్ ఫిలమెంట్స్ ఉన్నాయి, జెడ్ లైన్ అటువైపు కూడా యాక్టిన్ ఫిలమెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి మనకి మయోసిన్ ప్రోటీన్ అనేది ఇక్కడ మయోసిన్ ఫిలమెంట్ కూడా ఉంది. సో దీన్ని కూడా పట్టుకొని గుంజుతుంది, దీన్ని ఇటు పట్టుకొని ఇటు గుంజుతుంది, అండ్ దీన్ని ఇటు పట్టుకొని ఇటు గుంజుతూ ఉంటుంది. జెడ్ లైన్ ఇటువైపు పోతుంది. నా క్వశ్చన్ అదండి, జెడ్ లైన్ మధ్యలో ఉంది, దీన్ని ఇటు పట్టుకొని ఇటు గుంజుతుంది. యాక్టిన్ ఫిలమెంట్ దీనికి అంటిపెట్టుకుంది కదా. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ఫా యాక్టిన్ ప్రోటీన్ అండ్ టినిన్ అనే ఇటువంటి 2 ప్రోటీన్స్ ఉంటాయి. వాటి చేత ఇది యాక్టిన్ దీనికి అంటిపెట్టి ఈ యాక్టిన్ ఇక్కడ అంటిపెట్టుకుంది. సో ఇక్కడ అవుతుంది కాంట్రాక్షన్ అయినప్పుడు ఈ జెడ్ లైన్ ఇటు మూవ్ అవుతుందా, అటు మూవ్ అవుతుందా, ఎటు మూవ్ కావాలి, ఎందుకు మూవ్ కావాలి. సో అది స్టేబుల్గా ఉంటుంది, స్టెబిలైజింగ్ ప్రోటీన్స్ ఉన్నాయి కదా, స్టేబుల్గా ఉంటుంది. వే డస్ ఇట్ మూవ్ టువర్డ్స్ రైట్ ఆర్ లెఫ్ట్, ఎలా వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది, సో అసలు పోతుందా పోదా, సో అనేది నా క్వశ్చన్. డెఫినెట్గా కామెంట్స్లో అయితే దీనికి ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. Right, this is what the muscle contraction is. We'll meet you in the next session. Till next session, have a great day.